హలో అండి, హాయ్. ఈరోజు నేను పెద్ద కూర మాంసంది అచారు వేస్తున్నాను. పచ్చడి, నిల్వ పచ్చడి, పిక్కిల్ అంటారు కదా, అవి వేస్తున్నాను. ఇవి బాగా నీళ్ళల్లో కడిగి పెట్టేస్తున్నాను. ఇప్పుడు దీంట్లో అల్లం పేస్టు వేస్తున్నాను. నీళ్ళు వేసినాను కొద్దిగా బాగా కలుపుతామని. దీంట్లో కొద్దిగా పసుపు కూడా వేస్తున్నాను. ఉడికినప్పుడు లైట్గా ఉప్పు వేస్తున్నాను, ఎందుకంటే అవి ఉప్పు తగిలిస్తే, అల్లం ఉప్పు ఇవన్నీ తగిలిస్తే ముక్కల్లో బాగా రుచిగా ఉంటాయి. ఉడికిన తర్వాత ఇవి అన్నీ బాగా కిందకి పైకి చెప్పి కలుపుకోవాలా. అయినా కానీ ఉడికితే నీళ్ళల్లో అంతా కలిసిపోతుంది. ఇది పొయ్యి మీద పెడదాం. ఇది ఉడకడానికి పెడుతున్నాను. తొందరగా ఉడికిపోతే చాలా బాగుంది మాంసం, మెత్తగా. ఇవి ఉడికిన తర్వాత మళ్ళా దానికి ప్రాసెస్ ఎట్లా ఉంటుంది చూపిస్తాను. కొన్ని ధనియాలు పెట్టుకున్నాను. కొన్ని ధనియాల్లో ఇవి కొద్దిగా యాలకులు వేస్తున్నాను. కొద్దిగా చెక్క కూడా వేస్తున్నాను. ఇది లవంగాలు. ఇవి అన్నీ రుబ్బుకుందాం. దాంట్లో కొద్దిగా జీలకర్ర కూడా వేస్తాను. దీంట్లో కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవాలా. ఇది ఆవాలు వేస్తున్నాను. కొద్దిగా చట్టకాయలు వాడిన తర్వాత తీసేద్దాం. పచ్చడికి ఎర్రగా కాలితే చాలు, ఎక్కువ కాలితే మాడిపోతాయి. ఇది లవంగాలు జీలకర్ర వేసినది. ఇది కూడా వేసుకుందాం. ఇవి కూడా వేద్దాం. ఆ బిర్యానీ ఆకు, ఇప్పుడు ఇది తీసేద్దాం. ఇప్పుడు ఇవి వేయించినది మసాలా, గరం మసాలాకి తయారు చేసినది వేసేద్దాం. దాంట్లో కూడా ఈ ఆవాలు కూడా వేసేద్దాం. ఇప్పుడు మిక్సీకి పెట్టుకుందాం. ఈ మాంసం అంతా మెత్తగా ఉడికిపోయిందండి. నీళ్ళు కూడా లేదు, నీళ్ళంతా ఆవిరి అయిపోయిందంతా, ఏం నీళ్ళు లేదు చూడండి. కొద్దిగా కూడా నీళ్ళు లేదు. ఇది నీళ్ళంతా దాంట్లోనే ఉడికి ఆరిపోయిందంతా. ఇప్పుడు ఫ్రై చేద్దాం. ఇప్పుడు నూనె వేసుకుంటున్నాను. ఈ నూనె మంచిగా ఉంటుంది. ఈ నూనె చాలా మంచిగా ఉంటుంది. లైట్ వాడు పచ్చడిలోకి బాగుంటుంది. ఇదే వేసుకుంటాం మేము. పిక్కలు చేస్తున్నాను మాంసాన్ని, నిల్వ పచ్చడి వేద్దాం. ఇవి అన్నీ నూనె వేసి వేడి చేద్దాం. నూనె వేడిగా అయింది. సన్న మంట పెట్టుకొని లైట్గా గోల్డ్ మాదిరిగా వచ్చేదాకా వేసుకుందాం. ఇది కొద్దిగా వేసుకొని నూనెలో బాగా వేయించుకోవాలి. మంట సన్నగా పెట్టినాను. ముందు కొద్దిగా పెద్ద మంట పెట్టుకొని వేడి చేసుకున్నాను. నూనె బాగా వేడి అయిన తర్వాత వేసుకున్నాను. ఇట్లా కలర్ మారాలా, మంచిగా గోల్డెన్ కలర్ రావాలా. వెంటనే పెద్ద మంట మీద చేస్తే తొందరగా ఇది బాగా ఉండవు. బాగా వేగాలంటే ఇవి సన్న మంట మీద వేగించాలి. అప్పుడు ఇవి ఎంత బాగా క్రిస్పీగా తయారవుతాయి. ఇప్పుడు ఇవి బాగా వేయించినాం కదా, కలర్ మారినాయి.
గోల్డెన్ కలర్ వచ్చినాయి ఎర్రగా. ఎక్కువ వేయిస్తే ఇది నూనెలో హాట్ అయిపోతాయి, అందుకే కొద్దిగా మెత్తగా ఉండాలా, ఎక్కువ హాట్ చేయకూడదు. చూడండి కలర్ ఇట్లా మారినాయి. ఇది పక్కకు తీసేస్తాం. ఇట్లా ఎర్రగా అయినాయి. ఇట్లా చేసుకోవాలా. కొన్ని కొన్ని సన్న మంట పెట్టుకుంటే బాగా అవుతాయి. ఇట్లా బాగా ఎర్రగా వేయించుకున్నాను నేను. ఇవి పక్కకు తీసినాను. ఇప్పుడు ఇవి ఉల్లిపాయలు వేస్తున్నా. ఇప్పుడు తీసుకున్నాను ఒక 10-15 దాకా ఉన్నాయి. అది తొక్క తీయలేదు, అట్లనే వేసినాను. మళ్ళీ పేస్ట్ కొద్దిగా చేసినాను. ఇవి వేద్దాం. ఇట్లనే ఉల్లికి తొక్క తీయకుండా పెడితే కూడా దాంట్లో పిక్కిల్ పచ్చడిలో బాగుంటాయి. ఉల్లి కొద్దిగా కచ్చపచ్చగా చేసినాను. ఇది కూడా వేస్తున్నాను, కచ్చపచ్చగా చేసినది. ఇవి వేసిన తర్వాత నూనె అంతా బంద్ చేసినాను పొయ్యి. అల్లం కచ్చపచ్చగా చేసినది వేసినాను, కొన్ని తోలుతోనే వేసినాను. వెల్లుల్లి ఇది కొద్దిగా చల్ల పడితే ముందు మిస్కీకి వేసుకున్నాను కదా, ఇది మసాలాలు, గరం మసాలాలు, ఇవి ఆవు పిండి, అవి అన్నీ కలిపినాను దీంట్లోనే. ఇవన్నీ దాంట్లో వేసేస్తాను. ఇవి వేయించినాను కదా ఎర్రగా, ఈ దాంట్లోనే ఇప్పుడు పెట్టుకున్నాను. ఇవి పొయ్యి ఆర్పేసినాను నేను. ఇది ఉల్లిపాయలు బాగా వేయించినాను. పొయ్యి ఆర్పినాను. దీంట్లోనే వేద్దాం చల్లపడితే. ఇది సన్న ఆశీర్వాద్ ఉప్పు, ఇది ఆశీర్వాద్ బాగుంటుంది. ఆశీర్వాద్ ఉప్పు వేసుకుంటున్నా. తగినంత కారం. ఈ మసాలాలు నేను తయారు చేసుకున్నాను కదా ఇంట్లో. గరం మసాలా వేసి, జీలకర్ర, ఆవు పిండి, లవంగాలు, యాలకులు, చెక్క, బిర్యానీ మసాలా, ఇవన్నీ వేసి పెట్టుకున్నాను మసాలాలు. ఈ మసాలా ఇప్పుడు వేసేస్తున్నాను. చూసుకొని మళ్ళీ కలుపుకొని తర్వాత వేసుకున్నాం. మంట పూర్తిగా లేదు, బంద్ చేసినాం. వేడి ఉంది కాబట్టి ఇది. ఇవన్నీ పడుతుంది, వేసేస్తున్నాను. కారం పట్టించిన కారం ఇది చూసుకొని వేసుకుందాం. 2 వేసిన, ఒక 3 చూసుకొని మళ్ళీ వేసుకుందాం. ఇవి అంతా బాగా కలుపుతాం. తగినంత వేసుకుంటున్నాను. కొద్దిగా కరివేపాకు రెమ్మలు కూడా వేస్తున్నాను. ఇవి చల్లబడినాయి. ఇప్పుడు దాంట్లో కలిపిద్దాం. కలిపిన తర్వాత చూపిస్తాను. పెట్టుకున్నాను ముందరే నేను. ఇది వేస్తున్నాను. ఇది ఇప్పుడు అంతా కలుపుకుందాం.
ఇది నిమ్మకాయ జ్యూసు. ఇది ఒక 4 పెద్ద సైజు చిన్న గ్లాస్కి తీసుకున్నాను. ఇవి కూడా వేసేద్దాము. గింజలు పైనకి వస్తాయి, దాంట్లో గింజలు ఉంటే బాగుండవు. గింజలు పడితే అస్సలు బాగుండదు. చూడండి గింజలు, ఇవి గింజలన్నీ తీసేసి జ్యూస్ వేద్దాం. జ్యూస్ వేసినాను కాబట్టి ఇప్పుడు ఇదంతా కలుపుదాం. మళ్ళా నిమ్మకాయ తక్కువ ఉంటే పుల్లాది ఇది మళ్ళీ కలపవచ్చు. నిమ్మకాయ పిండుకోవచ్చు. మళ్ళా తక్కువ కనిపిస్తే ఉప్పు కారాలు సరిగ్గా లేకపోతే చూసి వేసుకోవచ్చు. ఇది ముందు కలుపుదాం బాగా.